జరిగింది. మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ సహకారానికి ముందుకొచ్చిన ఆ దేశ రాయబారి కృత్రిమ మేధ సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ అగ్రగామి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రామప్ప సోమశిల అభివృద్ధికి 142 కోట్లు. ఎస్ఐఎస్సిఐ స్కీమ్తో 2 సర్క్యూట్ల డెవలప్, త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ప్రజా సమస్యలపైన మరోసారి దీక్ష. గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క. వీరితో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం. కేసీఆర్ ఆనవాళ్ళను చేర్పేస్తారట. బీఆర్ఎస్ పోరుతోనే లగచర్ల భూసేకరణ పైన వెనక్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బస్సు తప్ప అంత తుస్సే. ఉద్యమకారులపైన తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. ఇక అడ్వాన్స్ అప్పు కోసం కేంద్రానికి స్టేట్ రిక్వెస్ట్. బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులకు అప్పు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకింత అప్పు చేయాల్సి వస్తుంది. ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తీసుకోవాల్సినటువంటి అప్పులను ముందుగానే తీసుకునేటందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పేసి మంత్రులు అనేక సందర్భాల లోపల చెప్పుకుంటూ వస్తారు. డిసెంబర్లో ఇంకా ఎక్స్ట్రా రుణం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నది. ఈ అప్పుల కోసమే ఈ అప్పులు. ఈ కేటీఆర్కు మతి స్థిమితం లేదు. ఆయన మానసిక వైద్యుడికి చూపించుకోవాలి. వాంకిడి ఘటనను రాజకీయం చేస్తూ సైకోరావు లబ్ధి. గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాఫియా. వారి వల్లే ఇప్పుడు ఫుడ్ పాయిజన్స్. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఇది కేటీఆర్ రాష్ట్రం లోపల చిన్నపిల్లలను మేము చూసుకుంటాం, అప్పుడు మేము పట్టించుకోలే, ఇప్పుడు మా కళ్ళు తెరిచినాయి అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళుగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానలలో పడితే ఏ రోజన్నా పరామర్శించిర్రా? మంత్రులు పోయిర్రా? ఎమ్మెల్యేలు పోయిర్రా? ఏ రోజన్నా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిండా ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి అంశాలపైన? లేదు. ఇప్పుడు కవిత మళ్ళీ బయటకు వచ్చి ఫుడ్ పాయిజన్ కేసులో తల్లి లెక్క నాకు బాధ అనిపిస్తుందంటే ఖచ్చితంగా వాటి అన్నిటికంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి హాస్టళ్ల లోపల నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టకపోతే వాళ్ళపైన అధికారులపైన తీవ్ర చర్యలు ఉంటాయి, కఠిన శిక్షలు ఉంటాయి, అవసరమైతే డిస్మిస్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక డిఓని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఫుడ్ కమిటీలకు సంబంధించి ఆయన అనుచరులకే మొత్తం లబ్ధి చేకూరే విధంగా ఆయా ఫుడ్ కమిటీలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటందుకే ఇట్లా పిల్లల ఆహారం విషయం లోపల కల్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న కొండా సురేఖ మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళ వల్లనే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నాయి. నిజంగానే ప్రజలకు డౌట్ వస్తూ ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కావాలని పిల్లలకు వాళ్ళ మనసులతోటి ఇట్లా ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి కథలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. మొన్న సీతక్క మాట్లాడితే అదే చెప్పింది, ఇవాళ కొండా సురేఖ మాట్లాడుతూ అదే చెప్తూ ఉన్నది. ఇది నిజంగానే మరి డౌట్ ఇది నిజమేనేమో అనేటువంటి డౌట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చల్మేడ ఎంఎన్ఆర్ కాలేజీల ఆస్తులు అటాచ్ 5.34 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసిన ఈడీ. పీజీ సీట్లు బ్లాక్ చేసి అవకతవకలకు పాల్పడినందుకు ఇప్పటికే మల్లారెడ్డి మెడికల్ కాలేజీల ఆస్తులు స్వాధీనం, 3 ఫీజు అధికంగా వసూలు చేసిరని తనిఖీలో గుర్తింపు. ఇది వాళ్ళు చదివి డాక్టర్లు అవ్వాలనుకునేటోళ్ళకి ఎట్లా అంటే మొత్తంగా కొన్ని సీట్లను పీజీ సీట్లను బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి అవి బ్లాక్లో అమ్ముకుంటారు. దాంట్లో మల్లారెడ్డి తోపిగా. లగ్చర్ల భూసేకరణ రద్దు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఫార్మా స్థానంలో ఇండస్ట్రియల్ పార్కు త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్. కాలుష్య రహిత కంపెనీలకు సర్కారు ప్రాధాన్యత. ఇది వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగ్చర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామంలో భూసేకరణను ఉపసంహరించుకుంటున్నట్లుగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్కడ కొత్తగా ఇండస్ట్రియల్ క్యారిడార్ కోసం భూసేకరణ చేయాలని సర్కారు డిసిజన్ తీసుకున్నది. ఫార్మా కాకుండా ఇతర కంపెనీలు అయితే భూములు ఇస్తామని స్థానిక ప్రజలు స్పష్టం చేయడంతో అక్కడ భారీ ఎత్తున ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 1-2 రోజుల్లో విడుదల చేయబోతున్నది. ఇండస్ట్రియల్ పార్కులో టెక్స్టైల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనున్నది. పొల్యూషన్ లేకపోవడంతో పాటు
స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉండడంతో సర్కారు ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఫార్మా కంపెనీ జరిగినటువంటి ఇది అంటే గతం లోపల ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిజంగానే ప్రజా ఉద్యమాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్ద పాత్ర ఎంత పెద్దపీట వేస్తున్నావు చూడండి. ఉద్యమాలు ఖచ్చితంగా ప్రతి సమాజం లోపల ఉద్యమాలు అనేటివి ఉంటాయి, ప్రజల నుంచి తిరుగుబాటు అనేది ఉంటుంది. ఆ తిరుగుబాటును గుర్తించి ప్రభుత్వము ఏం చేసింది, అక్కడ ఫార్మా కంపెనీకి రైతులు నష్టపోతున్నారని చెప్పేసి, భూములు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అధికారుల ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ప్రజాప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే అంశం లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక ఉంటే 600 అక్కడ మహిళల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి కొట్టించి ఆ భూముల సేకరణ జరిగేది. ఇప్పుడు అట్లా జరగలే. ప్రజాప్రభుత్వం లోపల ప్రజా నిర్ణయానికి పెద్దపీట వేసింది. నిజంగానే అక్కడ ఫార్మా కంపెనీకి రైతులు ఇష్టం చూపట్లేదు, కానీ భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కలుషితం కాకుండా ఏ కంపెనీకైనా మేము ఇవ్వడానికి సిద్ధమే, ఫార్మా కంపెనీతోటి ఇక్కడ నష్టపోతామని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో దాన్ని పరిగణ లోపలికి తీసుకున్నారు. ఇథనాల్ కంపెనీకి సంబంధించి రైతులను రెచ్చగొట్టుడే, లగ్జర్లకు సంబంధించి రైతులను రెచ్చగొట్టుడే, ఇది మొత్తం ఇదే ఒక కథ. ఇప్పుడు ప్రభుత్వము వెనక్కి తగ్గి అక్కడ మొత్తం అక్కడ డెవలప్మెంట్కు దూరం అయితే లేదు, కానీ అక్కడ వాళ్లకు డెవలప్మెంట్ చేస్తాము, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ముందు నుంచి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి మాటలను నిజం చేస్తూ మళ్ళొక నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఇది ఈరోజు